ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడా రంగంపై క్రీడా శాఖతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటివరకు భారతదేశంలో క్రీడలను ప్రోత్సహించే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది హర్యానా రాష్ట్రం. వాళ్ళు ఇచ్చినన్ని ప్రోత్సాహకాలు ఏ రాష్ట్రం కూడా ఇవ్వటంలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిర్ణయంతో దేశంలో ఏ రాష్ట్రము ఇవ్వనన్ని ప్రోత్సాహకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవ్వబోతా ఉంది. క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ గర్వకారణం కావాలనే దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటి వరకు స్పోర్ట్స్ కోటా క్రీడలలో రాణించిన వారికి 2% ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, రిజర్వేషన్. ఆ 2% రిజర్వేషన్ 3%కి పెంచారు. ఇదొక విశేషం. అంతేకాకుండా ఒలింపిక్స్లో బంగారు పథకం పొందితే ఇప్పటివరకు అటువంటి వారికి 75 లక్షల నగదు పారితోషికం ఇచ్చేవారు. దాన్ని ఏకంగా 10 రెట్లు పెంచి 7 కోట్ల రూపాయలకు పెంచారు. ఇక ఒలింపిక్స్లో రజత పథకం పొందితే ఇప్పటివరకు ఇచ్చింది మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50 లక్షలు. దాన్ని 10 రెట్లు పెంచి 5 కోట్లు చేశారు. ఇక ఒలింపిక్స్లో పాల్గొంటే చాలు 50 లక్షలు ఇవ్వడానికి నిర్ణయం చేశారు. ఇక ఆసియా క్రీడల్లో బంగారు పథకం సాధిస్తే 4 కోట్ల రూపాయలు. ఆసియా క్రీడల్లో రజతం సాధిస్తే 2 కోట్లు. రజతం అంటే సిల్వర్ మెడల్. ఆసియా క్రీడల్లో పాల్గొనే వారికి 10 లక్షలు నగదు పారితోషికం. ఈ విధంగా జాతీయ క్రీడల్లో పాల్గొన్న వారికి, జాతీయ క్రీడల్లో పథకాలు సాధించిన వారికి కూడా విద్యలో రిజర్వేషన్, ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్. దీనికి తోడు వారు కోరుకున్న చోట నివాసము కొరకు ఒక 500 గజాల స్థలాన్ని కేటాయించడం, వాళ్ళు ఏ రంగంలో రాణించారో ఆ రంగంలో శిక్షణ సంస్థని స్థాపిస్తానంటే ఒక 5 ఎకరాల భూమిని కూడా కేటాయించడానికి రంగం సిద్ధం చేశారు. ఆనాడు పుల్లెల గోపీచంద్కి 5 ఎకరాలు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గచ్చిబౌలి ప్రాంతంలో కేటాయించారు. దాని ఫలితాలు మీరు చూశారు. అదేవిధంగా అన్ని రకాలుగా క్రీడాకారులను ప్రోత్సహించడం, ఈ ఆసియా క్రీడల్లో కానీ ఒలింపిక్ క్రీడల్లో కానీ బంగారము రజక పథకాలు సాధించిన వారికి గ్రూప్ 1 ఉద్యోగం అంటే ఆర్డీఓ ఉద్యోగాన్ని కేటాయించిపోతూ ఉన్నారు. ఆర్డీఓ అంటే తదుపరి 7 ఏళ్లలో ఐఏఎస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు అమరావతిని, తిరుపతిని, విశాఖ నగరాలను క్రీడా నగరాలుగా తీర్చిదిద్దటానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రీడాకారులను తీర్చిదిద్దటానికి, మెలకువలు నేర్పించడానికి 3 క్రీడా పాఠశాలలు, స్పోర్ట్స్ స్కూల్స్ను ప్రారంభిస్తున్నారు. కడపలో 1, విజయవాడలో 1, 3వది విజయనగరం. విజయనగరం విశేషం ఏంటంటే దాన్ని కేవలం గిరిజనుల క్రీడలకు మాత్రమే, అంటే గిరిజనులకు మాత్రమే అక్కడ అడ్మిషన్లు ఉంటాయి. గిరిజనులు క్రీడల్లో బాగా రాణిస్తారు. వాళ్ళ కండపుష్టి కానీ, వాళ్ళ దేహదారుఢ్యం కానీ, మన భారతదేశంలో అత్యధికంగా గిరిజనులు క్రీడలలో రాణించటం అనేది విశేషం. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ గేమ్స్ నిర్వహించారు.
ఏషియన్ గేమ్స్ నిర్వహించారు. ఆ విధంగా విశేష అనుభవం కలిగి ఉన్నారు. త్వరలో వీలైతే 2027 సంవత్సరం నాటికి నేషనల్ గేమ్స్ నిర్వహించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారు. అయితే క్రీడలతో పాటు క్రీడలకు అనుబంధంగా ఉండే స్పోర్ట్స్ మెడిసిన్ అది కూడా అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉంది. క్రీడల్లో ఆటలాడుతున్నప్పుడు కాళ్ళు బెనకటం, దెబ్బలు తగలటం, లేదా కీళ్ళలో సున్నితమైన లిగమెంట్లు తెగటం, కార్టిలేజీ దెబ్బతింటం ఇలాంటి సమస్యలు ఉంటాయి కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో ఉండే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి అనుబంధంగా స్పోర్ట్స్ మెడిసిన్ అనే పీజీ కోర్సును ప్రారంభించవలసిన అవసరం ఉందని చెప్పి క్రీడారంగ నిపుణులు భావిస్తున్నారు. ఇది ఇప్పటికే భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో స్పోర్ట్స్ మెడిసిన్ అని 3 సంవత్సరాల కాల వ్యవధి కలిగిన కోర్సును నిర్వహిస్తున్నారు. అలాగే ఈ జాతీయ స్థాయి ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్లో మెడల్స్ సాధించిన వారిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్లో కోచ్లుగా నియమించడానికి 50% రిజర్వేషన్ కల్పించడం కూడా విశేషం. అంటే అర్హులను అందలమెక్కిస్తున్నారు. ఆ విధంగా వారి యొక్క ఈ అనుభవాన్ని రంగరించి భావి తరాలకు, యువతీ యువకులకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుందని చంద్రబాబు నాయుడు దూరదృష్టితో క్రీడారంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటి వరుసలో నిలపాలనే సంకల్పంతో ఎంతైనా బడ్జెట్ ఇవ్వడానికి సిద్ధమే అని చెప్పి అడుగులు ముందుకు వేస్తూ, అలాగే ఒక క్రీడా యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా విశాఖ నగరంలో ప్రారంభిస్తే బాగుంటుందనే ఆలోచన చంద్రబాబు నాయుడుకి వచ్చింది. త్వరలో అది కూడా వాస్తవ రూపం దాల్చే అవకాశాలున్నాయని క్రీడారంగ నిపుణులు ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలతో క్రీడలంటే ఆసక్తి గల వారందరూ కూడా ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తపరచటం అనేది విశేషం.